వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు భిన్నంగా మారిపోతున్నాయి. ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు అనడంలో ఎలాంటి సంకోచం ఉండదు, ఎలాంటి ఇది లేదు. అయితే ఆయన వెళ్తున్నటువంటి దారిలో ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం జనసేన కలయికతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ చాలా వరకు బలపడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే యువగళం పాదయాత్ర కావచ్చు, ప్రజల సమస్యలు ప్రధానంగా తీసుకుంటే అంగన్వాడీల సమస్యలు కావచ్చు, మున్సిపల్ కార్మికుల సమస్యలు కావచ్చు, అలాగే నిరుద్యోగ సమస్య ప్రధానంగా తీసుకుంటే ఇవన్నీ కూడా రేపు రానున్న ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇవన్నీ కూడా ప్రధానంగా రానున్న ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సో తెలుగుదేశం జనసేన కలయికతో మేమైతే చాలా బలంగా ఉన్నాం, ముందుకు వెళ్తున్నామని అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తీసుకుంటే వైసీపీ పార్టీలో టార్గెట్ 175 లక్ష్యంగా కొంతమంది అసమ్మతి ఎమ్మెల్యేలని అంటే కొంతమంది ఎమ్మెల్యేలని తీసేయడం జరిగింది. కొన్ని సర్వేల ఆధారంగా వారి స్థానంలో కొత్త వారిని పెట్టడం కానీ స్థానచలనం కానీ చేయడం జరిగింది. సో ఈ అసమ్మతి పెరిగిన నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఒక అంశం. అయితే ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు కూడా వైసీపీకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. మరి జగన్ రాజకీయ చతురత ఏ విధంగా ఉంటుంది, రానున్న ఎన్నికల్లో ఆయన ఏం చేయబోతారు అనేది కూడా చూడాలి. మరోవైపు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, వీరికి అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ఉంటే జనసేన బీజేపీతో అలయన్స్లో ఉంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఈ కూటమిలోకి ఎంటర్ అవుతోంది. మరి ఈ కూటమితో ప్రయాణం చేస్తారా షర్మిల, లేదా కాంగ్రెస్ పార్టీ సపరేట్గా తన ఓటు బ్యాంక్ని తయారు చేసుకునేటువంటి క్రమంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అనేది చూడాలి. అలాగే అసమ్మతి విషయానికి వస్తే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా ఈ కలయిక వల్ల ఎవరికైతే సీట్లు రావో అంటే కొన్ని జనసేన కేటాయించాల్సి ఉంటుంది, కొన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అసమ్మతి అంటే ఇటు వైసీపీలో ఉండేటువంటి అసమ్మతి ఒకటైతే ఇక్కడ తెలుగుదేశం జనసేనలో ఉండే మొదటి నుంచి కూడా కొంతమంది నాయకులు నమ్ముకొని ముందుకు పోతూ ఉంటారు. అలయన్స్లో తప్పకుండా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. మరి రీప్లేస్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతోంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ఇక ప్రధానంగా ప్రజలను వెంటాడేటువంటి సమస్యలు, ప్రజలకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద విషయం. అయితే ఇవి ప్రధానంగా రాజకీయాల్ని రేపు రానున్న ఎన్నికల్ని ప్రభావితం చేసేటువంటి అంశం. వీటన్నిటికీ తగ్గట్టు ఇప్పుడుండేటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు. సో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయి. అయితే ఈ పథకాల కంటే కూడా మెరుగైన పథకాలు మేము తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు రాజకీయ పార్టీలు చెబుతూ ఉన్నాయి. సో రానున్న రాజకీయ పార్టీలు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు ఓకే చెప్తారా, లేదా ఇప్పుడు వరకు మనం లబ్ధి పొందుతున్నాం ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటారా? సో సంక్షేమ పథకాలు ఒక్కటి ఉంటే సరిపోతుందా, అభివృద్ధి లేకపోయినా పర్లేదా? ఇవన్నీ కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సో సంక్షేమ పథకాల విషయం తీసుకుంటే వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన పథకాలు మేము ఇస్తామని తెలుగుదేశం జనసేన కూటమి చెప్తోంది. సో వీటికంటే బలమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తే రేపు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటాయి? సంక్షేమ పథకాలతో నిజంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా? ఇది కూడా చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. సంక్షేమ పథకాలు ఇవ్వాలా వద్దా అనేది. దీనికి సంబంధించి కొన్ని బ్యాంకులు అయితే కొంతమందికి పెట్టుబడిదారులకు, కొంతమందికి అంటే బిజినెస్ మ్యాన్స్కు కొంత లోన్ ఫెసిలిటీస్ రాయితీలు ఇవ్వడం, కొన్ని లోన్స్ గతంలో తీసుకున్న లోన్స్ అన్ని కొట్టేశారు కదా. సో దానికి సంబంధించి దాని గురించి మాట్లాడకుండా సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారే అనేటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా జరిగింది. సో ఈ నేపథ్యంలో అంతా ప్రధానంగా ఇక్కడ సంపద సృష్టి అనేది ప్రధానంగా మనం కీలకమైనటువంటి రానున్న ఎన్నికల తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో అప్పుడు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉన్న సంపదను కాకుండా సంపదని ఏ విధంగా సృష్టించగలరు, సంపదని ఏ విధంగా డెవలప్ చేయగలరు, ఉండేటువంటి వాటిలో టూరిజం కావచ్చు, మనకు ఉండేటువంటి ఏవైతే టూరిజం కావచ్చు, నిధుల సమీకరణ కావచ్చు, వీటిని ఏ విధంగా డెవలప్ చేస్తారు, కొత్త కంపెనీస్ని ఏ విధంగా తీసుకొస్తారు,
చిన్న చిన్న కంపెనీల సంగతి కాదు, మంచి కంపెనీలు ప్రజలకు నిరుద్యోగ సమస్య తీరి ఒక హైదరాబాద్ లాగా ఒక మంచి అంటే అన్నిటికీ ఉపయోగకరంగా ఉండేటువంటి సిటీ లాగా మనకు విజయవాడను డెవలప్ చేయగలిగితే, ఒక మహానగరంగా విజయవాడను డెవలప్ చేయగలిగితే సో ఖచ్చితంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక మంచి ప్లేస్ని ఒక మంచి అంటే శ్రీ సిటీ లాగా మనకి ఎలాగో శ్రీ సిటీ డెవలప్ అయింది, శ్రీ సిటీతో పాటు మరికొన్ని సెజ్లు వచ్చి మరికొన్ని సెజ్లో మరి కొన్ని కంపెనీస్ వచ్చి నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఏదైతే ఉందో ఇది కీలకంగా మారింది. ఒక వ్యక్తికి ప్రధానంగా ఇక్కడ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నిరుద్యోగ సమస్య అని మీరేదో 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు ఇచ్చి రేషన్ బియ్యం ఇచ్చి తినండి అంటే తింటాడు, అవసరం కాబట్టి అవకాశం కాబట్టి. అలా కాదు, వాడికి ఉద్యోగం ఇచ్చి వాడికి 15,000 20,000 30,000 జీతం ఇస్తే కనీస వేతనం వాడికి వస్తుంది. వాడు మంచి బియ్యం తీసుకొచ్చి తింటాడు కదా, ప్రతిరోజు చికెన్ మటన్తో తింటాడు కదా. సో ఇది ప్రధానంగా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా రాజకీయ పార్టీలు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మేము ఇది చేస్తాము అని వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కూడా వాటిని స్వాగతించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా ఎవరు అడుగులేస్తారు, సంపద సృష్టి ఎవరు చేయగలరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఏపీ రాజకీయాల్లో రేపు రానున్న ఎన్నికల్లో ఈ రెండు విషయాలే, అంటే ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు కాకుండా ప్రధానంగా నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయగలిగితే, నిరుద్యోగ సమస్యని క్లోజ్ చేయగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. కుటుంబంలో ఓ వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరూ అతను ఇచ్చేటువంటి ఆదాయం వల్ల, అతను వచ్చేటువంటి డబ్బుల వల్ల బతకగలరు. అతనికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు నెలసరి ఇంటికి వస్తూ ఉంటే ఖచ్చితంగా అతను ఒకరి మీద ఆధారపడేటువంటి అవకాశం ఉండదు, సంక్షేమ పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఆంధ్రప్రదేశ్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. మరి ఆ దిశగా రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అడిగేస్తోంది? సంక్షేమ పథకాలు ఏముందండి, ఈరోజు ఇస్తారు తినేస్తారు, కానీ అవి అంటే 10 కేజీలు 15 కేజీలు బియ్యంతో ఏమవుతుంది? మిగతా ఫెసిలిటీస్ ఉంటాయి కదా, మిగతా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఓటరు కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. మాకు ఇది కాదయ్యా, మాకు సంక్షేమ పథకాలు వద్దు, మాకు నిరుద్యోగ సమస్య పరిష్కరించండి, మా కుటుంబంలో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి, అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏదైనా పర్లేదు, కనీస వేతనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వండి, ఆ కనీస వేతనం ఇచ్చేలాగా చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయండి. ప్రధానంగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి 10,000 5,000 8,000 9,000తో చాలా కంపెనీస్ మనకు చేస్తున్నారు. కనీస వేతనం ఎవరు ఇవ్వట్లేదు, దీని మీద ఎవరు కూడా చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే అది మనం చెప్పలేనటువంటి విషయం అన్ని. సో ఇది కాదు కదా కావాల్సింది, కనీస వేతన నిబంధన అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా కనీస వేతనం ఇచ్చే విధంగా చూడాలి. ఆ వేతనం అనేది అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. ఎక్కడ పనిచేసినా కూడా వాడికి మినిమం పే స్కేల్ అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించవచ్చు. సో అటువంటి ప్రభుత్వం కనుక రేపు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారు. ఆ విధంగా ముందుకు సాగుతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.